నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిలు నిర్మించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహిస్తూ సినిమాపై అంచనాలను కూడా పెంచేస్తున్నారు. అలాగే మరోవైపు ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, అలాగే సెన్సార్ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్ టైం గురించి హీరో నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు నాని. ఇందులో ఈ సినిమా రన్ టైం గురించి తెలియజేస్తూ 2 గంటల 35 నిమిషాలని చెప్పగా వెనుక నుంచి S.J. సూర్య వచ్చి +15 మినిట్స్ అని అన్నాడు. అంటే మొత్తం సినిమా రన్ టైం 2 గంటల 50 నిమిషాలని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా టికెట్స్ ప్రీ బుకింగ్ కూడా మొదలయ్యాయని ఈ వీడియో సందర్భంగా నాని తెలిపారు. ఇక నాని కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం, ఇదివరకే ఆయనతో పనిచేసిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఇదివరకే అంటే సుందరానికి అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇక నాని చివరగా హాయ్ నాన్న అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. మరి సరిపోదా శనివారం సినిమాతో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సింది.